మేము కాపులు పవన్ కళ్యాణ్ మాట పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకరికొకరికి అహంకారం పెరిగిపోయింది. ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నాడు అతను. మళ్ళీ ప్రజల్లో రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఉన్న పదవి కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో లాగాలి. ఎందుకంటే మరి ఎవరైనా సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు అంత ఘోరంగా ఎవరైనా తిడతారా? ఒక ముఖ్యమంత్రిని, 4వ ముఖ్యమంత్రిని ఇంత అడ్డగోలుగా, ఇంత అన్యాయంగా, కనీసం అడవిలో జంతువులకైనా క్రమశిక్షణ ఉంటుందేమో తప్ప సమాజంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ లేకుండా పోయింది. వయసుకు లేదు, తారతమ్యం లేదు, ఇష్టానుసారం మాట్లాడాడు. సమాజం చూస్తూ ఉంటుంది, యువత చూస్తూ ఉంటుంది. మనం యువతకి భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలా, సంస్కారం నేర్పాలనేటటువంటి ఇలాంటి పెద్దలు ఈవేళ నిష్కారణంగా అనేక రకమైన బూతులు మాట్లాడుతూ సమాజంలో విచ్ఛిన్నకర శక్తుల్లా బయలుదేరారు వీళ్ళు. మరి వీళ్ళని ఏమనాలి? సరే, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నా సరే కానీ ఇంటికాడ ఉన్నటువంటి ఆ పతివ్రత శిరోమణులు ఈవేళ బయటకు వచ్చి కనీసం ఏమండి అప్పుడు పవన్ కళ్యాణ్ని మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పని ఏ రోజని చెప్పారా? చెప్పిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు బోరుని ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గలవ చేసుకోవాలి చెప్పండి? అంటే అతన్ని కుటుంబాన్ని రోడ్డుని పాలు చేసిన మిమ్మల్ని మీరు రోడ్డు మీద పడితే ఈ రోజు కాపాడాలా? సిగ్గుందా మాట్లాడేదానికి? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సహజంగానే కొంచెం దానగుణం కానీ లేకపోతే జాలి గుణం కానీ ఎక్కువ. మరి ఇప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది కాబట్టి ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందంట? ఖచ్చితంగా చేస్తారండి. ఎవరైనా సరే నాకు ఈ కష్టం ఉందంటే ముందుండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయాల్లో అలాంటి గొప్ప వ్యక్తులు మనం చూడలేము. నిజంగా ఈవేళ అంబటి రాంబాబు కూతురు ఈవేళ దేహి అని అడిగినందుకనే సరే ఇప్పుడు ఎవరో కూడా వీళ్ళైతే జనసేన వాళ్ళు ఎవరో ఇబ్బందులు పెట్టలేదండి వాళ్ళని. ఓన్లీ అక్కడ జరిగిన పరిణామం తెలుగుదేశం వర్సెస్ మన జగన్ పార్టీ. కాబట్టి నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్తారు, బాబు అల్లర్లొద్దు, గొడవలొద్దు, ఏదైనా క్వాలిటీగా మాట్లాడకండి, జరిగిన ఇష్యూ మీద మాట్లాడండి, అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి మ్యానే హ్యాండ్లింగ్ చేసేయండి అని ఎవరు చెప్పరు. అది సంస్కారమే కాదు. నిజంగా ఈవేళ సభ్య సమాజం తలదించుకునేలాగా రాంబాబు మాట్లాడినా, వీళ్ళు వెళ్ళి ఇల్లు తగలబెట్టినా అది కరెక్ట్ కాదు. నిజం ఇది సమాజమా లేకపోతే అడవా? అడవిలో జంతువులు అంటే ఒకరు ఆధిపత్యం ఒకరు మీద పడి తినేయడానికి కాదు కదా. కొన్ని చట్టానికి లోబడి చేయవలసిన పనులు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఎవరో తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలను భయభ్రాంతులు గురి చేయకూడదు. అది ఎంతైనా అది కూడా తప్పే. కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి సమాజంలో ఇంత నిష్కారణమైనటువంటి మాటలు మాట్లాడి ఇలాగా రెచ్చగొట్టి వాళ్ళకు వాళ్ళే దహనకాండ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మనము పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో భస్మాసుర హస్తం తన నెత్తిమే పెట్టుకున్నట్టుగా కావాలని వీళ్ళు చేసుకుని పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? దానికి మనమేం సమాధానం చెప్తాం? నిజంగా ఇప్పుడు నాకు చాలా పెద్ద అనుమానం ఒకటి ఉందండి. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగింది, పందికొవ్వు కలలేదని వీళ్ళు అంటున్నారు. అసలు నెయ్యే కాదని చెప్పేసి సిట్టి చెప్పింది. నెయ్యే కాదురా బాబు, అది కెమికల్ రా బాబు, మీరు చాలామంది చచ్చిపోయి ఉంటారు రా బాబు మీ కుటుంబ సభ్యులు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఆ నెయ్యి మనం బాత్రూంలో వాడేటటువంటి కెమికల్స్ వాడి హిందువుల్ని చంపేయడానికి ప్లాన్ చేశారా? లేకపోతే ఈ పరంపరలో నేను చెప్పేది ఏంటంటే మెడికల్ మాఫియాని ఎంటర్ అయ్యి ఈ దుశ్చర్యకి పాల్పడిందా? ఏ రకంగా హిందువుల్ని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ నెయ్యిని లడ్డూలు తయారు చేసి తినిపించారు. ఇది కావాలి ఫస్ట్. ఆడమ్మ పందుకోగలేదని ఆడంటాడు, కల్లాకపోతే ఆడు సత్యచంద్రుడు అంట. ఇదమ్మో అసలు నెయ్యే కాదురా బాబు, కెమికల్ తయారు చేసి పెట్టారా మీకు అంటుంటే ఎవడని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? మన కడుపులు ఏమైపోయాయో, మన పేగులు ఉన్నాయా లేదో తెలుసుకుంటున్నారా? ఇది ఎందుకు జరిగింది? ఇదంతా కూడా కప్పిపుచ్చడానికి ఆడుతున్నటువంటి డ్రామాలా ఉంది తప్ప నిజంగా వీళ్ళమ్మో అల్తీనయ్యి అంటారు, వాళ్ళమ్మో పందుకోగలపలేదు మేము అని చెప్పి సంకలు కొట్టుకుంటారు. ఇదేందో నాకు అర్థం కావట్లా. మధ్యలో క్లియర్ కట్గా ఆలోచిస్తే ఇదేదో పెద్ద మాఫియాలాగా ఉంది. హిందువుల మనోభావాలు కాదు, హిందువులని చంపేయడానికి ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఇది ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఎవడైనా. నాకైతే మాత్రం కడుపు రగిలిపోతుంది. సుప్రీంకోర్టులో దాకా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే 2 కోట్ల లడ్డులు సప్లై చేసేరు వీళ్ళు.
2 కోట్ల లడ్లు మన హిందువులు ఎంతమంది 30 కోట్లు 20 కోట్ల మంది తిని ఉంటారు. ఎవరికి ఏ అనారోగ్యం ఉందో, వచ్చిన అనారోగ్యం దానివల్ల వస్తుందో, లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఏదో చిన్న మాటలాగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఈ దుర్మార్గులు. వేళ అసలు నెయ్యి కానీ నెయ్యితో తయారు చేసి ఆ లడ్డులు మన కడుపులో పంపించేశారు. వీళ్ళు ఎవడు సావు ఎవడికి వచ్చిందో ఒక్కసారని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఈ ఎదవంట ఒక ఎదవమ్మ కల్తీ జరిగిందంటాడు, ఒక ఎదవ జరగలేదంటాడు. మధ్యలో వీళ్ళు ప్రజలు ఏమైపోతున్నారో ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? కానీ నేనేమంటానంటే ఇది మరుగును పరచడం కోసం, హిందువులను చంపేయడం కోసం ప్లాన్ చేసిన ఒక కుట్రలాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా వీళ్ళ గొడవలాగా అనిపించలేదు. ఇది క్లారిటీగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజమిది, నిజం. ఆ లడ్డు తిన్నందువల్ల చిన్న కెమికల్ రాసి ఉంది. ద్రాక్షపళ్ళు తినకండి, మన యాపిల్ తినకండి అంటున్నారు. చిన్న కెమికల్ రాసి ఉంది, అది కడుక్కుని తిన్నా కూడా ప్రమాదమే అంటున్నారు. అలాంటి కెమికలే మన కడుపులో దూసేసారు వీళ్ళు దేవుడి పేరుతో. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఎవరిని ముందు అర్జెంటుగా ఎవడైతే ఆ కాలంలో పరిపాలకున్నారో తీసుకెళ్ళి ముందు జైలు వేయాలి ఒక్కొక్కరిని. అది తెలుసుకోకుండా వాడికి డ్రామాలు ఆడుతున్నాడు. రాజకీయ డ్రామానా ఇది? మనుషులు చంపేసే డ్రామానా, రాజకీయ డ్రామానా? కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి యధవ నాటకాలు ఆడకుండా ముందు అక్కడ జరిగిన పరిణామం ఎంత, ఏంటి, ప్రజలకు ఏం జరిగింది, ఇప్పుడు వస్తున్నటువంటి అనారోగ్యాలు వాటి వల్లే వస్తుందా? చాలా భక్తితో తింటుంటాం లడ్డు. ఒకప్పుడు మా చిన్నతనంలో 15 రోజులు 20 రోజులు తినేవాళ్ళం మేము తిరుపతిలో తెచ్చుకుంటే. 3వ రోజు బూజు పడేస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు అప్పట్లో. మరి ఇప్పుడైతే తెచ్చుకోవడం మానేసి కల్తీ అయిన తర్వాత నిజంగా మన ఫ్రెండ్స్ వెళ్ళి తెస్తుంటే 1 లడ్డు 2 లడ్డు కళ్యాణ లడ్డు అని చెప్పి పెద్ద లడ్డు మనకు 5 రోజులు 10 రోజులు తింటాం మనం. అంత దుర్మార్గంగా కల్తీ చేసేసి నాశనం చేసేస్తుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలా? సిగ్గుండాలి మాట్లాడితేనే. ఏదేమైనా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కల్తీ జరిగింది, లడ్డు తయారు చేసింది నెయ్యితో కాదు, మన ఆరోగ్యాలతో ఆడుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రజలు. అంతే తప్ప రాజకీయ డ్రామాలో పడకండి. ఎవడో కావాలని ఇప్పుడు అంబటి రాంబాబు వేసే కావాలని గొడవ చేసే లంజ కొడకలు అంబటి కొడక అని తిట్టాడు. ఒక సీఎం తిట్టాడు. అది అంత పెద్ద మాట తిట్టవలసిన అవసరమే లేదు. ఎందుకు తిట్టాడు? డైవర్షన్. వాళ్ళు రెచ్చిపోయి ఇల్లు పగలగొట్టారు. అదొక డైరెక్షన్. ఈ ఇద్దరి మధ్యలో ఆడుకుంటున్నారు డ్రామా. మనకేమైపోతుంది, మన ప్రాణం పోతుందేమో తెలియట్లేదు మనకు రామా అన్నట్టు. ఎలా ఉందంటే అంత అధ్వానంగా ఉంది వ్యవహారం. కాబట్టి కల్తీ నెయ్యి కాదు, విషాన్ని మనకిచ్చారు. మన కడుపులో విషం ఉంది, అది స్లో పాయిజన్గా మన ఆరోగ్యాలు పాడు చేస్తుందేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. మీ కులం మా కులం ఒకటే, మీరు ఎందుకు స్పందించట్లేదు మా నాన్నగారి గురించి అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సో అంటే చాలామంది కూడా ఇది నాటకం అని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నారు? అదే ఇప్పుడు అంటే కులం అనేది తీయకూడదు కదా. రాజకీయం అనేది ఇప్పుడు ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ కులం అనేది. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ని నార్మల్గా వ్యక్తిగతంగా మీ కులం ఒకటే మా కులం ఒకటే అని ఏనాడు కూడా ఆహ్వానించలేదు, ఏనాడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజే టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న అరెస్ట్ అయినాడు కాబట్టి అదే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయినారని ఆ బిడ్డ వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఇప్పుడే గుర్తొచ్చింది ఆ కులం అనేది. అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన కులం అయితే మారలేదు కదా, కులం మారలేదు కదా, ఒకటే కులమే కదా. మరి ఆ రోజు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు, ఏనాడు కూడా పవన్ కళ్యాణ్తో ఇంత ఆప్యాయతగా మాట్లాడలేదు. ఈరోజు ఆయన పదవిలో ఉన్నాడని, మీ నాన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అరెస్ట్ అయినాడని చెప్పేసి సానుభూతి కోసం కులం అని చెప్పేసి కలుపుకొని ఆయన బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా నీచ రాజకీయాలు కదా. ఇదంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఆ కులంలో ఉన్నారో ఆ కుల రాజకీయాన్ని రెచ్చగొట్టడానికి, వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అసలు అంబటి రాంబాబు ఏనాడు కూడా సరిగా మాట్లాడలేదు. అంబటి రాంబాబు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా వ్యతిరేకకరంగా ఉంటుంది. ఒకటే ఏది కూడా ముక్కుసూటిగా ఆయన ఏది మాట్లాడాయన ఏంది, ఆ డ్యాన్సులు ఏంది, ఆ చేష్టలు ఏంది, ఆ వ్యవహారాలు ఏంది. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మనం పతనం అయిపోయినాం. మన పార్టీ ఎందువల్ల మనకు పతనం అయింది, మనం మైనస్ లేనిది ప్లస్ లేనిది దాన్ని సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ డ్యాన్సులు వేయడం వల్ల నాకున్న వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా అని ఒక్కసారి వీడియోలు చూసుకొని గ్రహించుకుంటే ఆయనకు సత్యం, ఆయన మనసుకు తెలుస్తుంది. అరే నేను ఎట్లా చేస్తున్నా, నేను చేసేది నా వీడియోలు ఇవేనా, నేను ఇంత చిల్లరగా చేస్తున్నానా, ఇంత పెట్టిన రాజకీయాలు, నేను ఒక పదవిలో ఉన్నాను, ఒక మంత్రి పదవిలో ఉన్నానని అసహ్యకరంగా ఉంది కదా. చేసే సభ్య సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనీసం ఆయన పదవికి వయసుకు కూడా వాల్యూ ఇవ్వకుండా మనము మాటల్లో చెప్పుకోవాలని బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రాజకీయాలు అంటే ఆపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు
ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు, అది అనుకోవచ్చు. అది ఎంతవరకు ఉండాలి, రాజకీయ పరంగానే ఉండాలి. ఇప్పుడు ఈ ఓట్ అనేది వాడింది, ఈ గలీజ్ ఓట్ అనేది వాడింది అనేది వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. ఎలాగా అది ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం పని చేసిందని నువ్వు చూసావని ఆయన ఆ మాట అన్నావు. వాళ్ళ అమ్మ నువ్వు చూసావా? రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకున్నావా? పట్టుకోలేదు కదా. మరి అన్నప్పుడు అది వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది ఓటుది. కాబట్టి రాజకీయానికి వ్యక్తిగతానికి సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఉండాలంటే ఈ మాట నువ్వు ఏమను పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయాలు పనికిరావు, రాజకీయాల్లో నువ్వు చెల్లవు, నీ ప్రభుత్వం బాగలేదు, నువ్వు చేసే పనులు బాగలేవు, ఒక్కటి కూడా సరిగా లేవు, అది రాజకీయ పరంగా వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తిట్టావో అది వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, సామాన్యుడికి అయితే ఖండిస్తున్నాం. ఇది నోరు అదుపులో పెట్టుకొని కొంచెం వయసు పెరుగుతుంది, ఏం మాట్లాడితే మీడియా ముందుకు ఏం వెళ్తుందో అని ఆలోచించి కొద్దిగా అంబటి రాంబాబు గారు మాట్లాడితే వాళ్ళ పార్టీకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది.